హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి కంగారుగా కారులో వెళ్తూ ఉంటే అప్పుడు అది గమనించిన బాగి మనోహరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు అలా మనోహరి మేడం వైపు అనుమానంగా చూస్తున్నావని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అప్పుడు బాగి మనోహరిని చూస్తూ ఉంటే నాకెందుకు అనుమానంగా ఉంది రాతోడు, తను మళ్ళీ ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అయితే తనని ఫాలో అయితే ఏం చేయాలనుకుంటుందో తెలిసిపోతుంది కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. పద మిస్ అమ్మ, వెళ్దామని రాతోడు అంటూ ఉంటే ఇంతలో ఆమె రాతోడిని పిలుస్తూ ఉంటాడు. మిస్ అమ్మ, సార్ నన్ను పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళు, నీ గురించి ఏదో ఒకటి చెప్పి నేను కవర్ చేస్తానులే అని రాతోడు అంటూ ఉంటే అప్పుడు బాగి ఆటోలో మనోహరిని ఫాలో అవుతూ ఉంటుంది. మనోహరి ఎలాగైనా సరే ఈరోజు 6 అస్థికలు కొట్టేసి గోర చేతిలో పెడితే నాకు ఈ 6 గురించి టెన్షన్ అయినా తగ్గుతుంది. ఈరోజు నువ్వు అయిపోయేవారు అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి నన్ను అమర్కి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు కదా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పి మనోహరి స్మారక భవన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బాగి ఆటోలో మనోహరిని ఫాలో అయ్యి అలా బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది. మనోహరి బిల్డింగ్లోకి వెళ్తుందేంటి అంటే అస్థికల కోసమే అయ్యి ఉంటుందా అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. మనోహరి ఆ భవన్ లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్టినెంట్ అమరేంద్ర గారు ఉన్నారు కదా, నేను ఆయన మనిషిని, ఆయన భార్య అస్థికలు ఇక్కడే ఉన్నాయి కదా, తీసుకురమ్మని ఆయన నాతో చెప్పారు అని మనోహరి అంటూ ఉంటే, ఒక్క నిమిషం మేడం, లాకర్ నెంబర్ ఐడియా ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. 302 అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళు వెళ్ళి ఆ లాకర్ని చెక్ చేయగానే అందులో అస్థికలు లేకపోవడంతో అప్పుడు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, అందులో అస్థికలు లేకపోవడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అదంతా మాకు తెలియదు మేడం, మీరు చెప్పిన లాకర్లో అయితే అస్థికలు లేవు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో మనోహరి అసలు 6 అస్థికలు అక్కడ లేకపోవడం ఏంటి, ఒకవేళ అమర్ నాకు అబద్ధం చెప్పుంటాడా అని చెప్పి మనోహరి అలా ఆలోచిస్తూ ఆ భవన్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా బాగి చూస్తూ ఉంటుంది. బాగి ఒక్కసారిగా మనోహరికి ఎదురుపడడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏంటి, ఇక్కడ నన్ను చూడగానే నీ మొహంలో భయం కనిపిస్తుంది, మొహం ఏంటి అలా చెమటలు పట్టిపోతున్నాయని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏం లేదు అని మనోహరి అంటూ ఉంటుంది. అసలు నీకు ఇక్కడ ఏం పని, ఏం చేయడానికి వచ్చావని బాగి అడుగుతూ ఉంటే, నేను ఊరికే క్యాజువల్గా వచ్చాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఎవరైనా ఇటువంటి ప్లేస్కి క్యాజువల్గా వస్తారా, నిజం చెప్పు, నువ్వు అక్క అస్థికలు కొట్టేయడానికి ఇక్కడికి వచ్చావు కదా, అక్కడ అస్థికలు నీకు దొరకలేదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇదంతా నీకెలా తెలుసు అని మనోహరి అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ అస్థికల్ని నేనే అక్కడి నుంచి తీసి సేఫ్ ప్లేస్లో దాచాను అని అంటూ ఉంటుంది. నువ్వు 3 రోజుల నుండి వరుసగా అస్థికలు అస్థికలు అని చెప్పి అంటున్నప్పుడే నాకు నువ్వు వాటితో ఏదో చేస్తున్నావన్న అనుమానం కలిగింది. నువ్వు ఆ గోరాతో ఫోన్లో మాట్లాడడం కూడా నేను విన్నాను. ఆ అస్థికలు గోరాకి ఇద్దామనే కదా నువ్వు అనుకుంటున్నావు, మళ్ళీ ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావని చెప్పి బాగి మనోహరిని నిలదీస్తూ ఉంటే, నేనేం చేద్దాం అనుకుంటాను, అయినా అస్థికలు నేనేం చేసుకుంటానని చెప్పి మనోహరి అలా చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. నీలో ఉన్న భయమే నువ్వేదో చేయబోతున్నావని చెబుతుంది మనోహరి, చెప్పు ఏం చేద్దాం అనుకున్నావు అని అలా బాగి మనోహరిని నిలదీస్తూ ఉంటే, ఏంటి నన్ను అలా బెదిరిస్తున్నావు, అస్థికలతో నేనేం చేసుకుంటానని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అప్పుడు బాగి ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడుతుంది. చూడు, నీకు ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా కూడా బుద్ధి రావడం లేదు, నువ్వు పెద్దదానివి అయినా సరే నీ మీద చేయి చేసుకున్నాను, ఎందుకంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. ఆయన మంచివారు కాబట్టి నీ నిజ స్వరూపం ఆయన ఇంకా తెలుసుకోలేకపోతున్నారు, కానీ నువ్వేంటో నాకు తెలుసు. మీదట నువ్వేదైనా పని చేసేటప్పుడు నేనున్నానన్న విషయం గుర్తుపెట్టుకో, నన్ను దాటి నువ్వు ఆ ఇంట్లో ఎవరిని కూడా టచ్ కూడా చేయలేవు అని చెప్పి బాగి అలా మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బాగి అలా
మనోహరి చెంప పగలగొట్టడంతో నన్నే కొడతావా, నీ అంత చూస్తాను అని చెప్పి మనోహరి ఇక అలా కోపంతో ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మనోహరి బాగి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. మనోహరి గదిలోకి వెళ్ళి బాగి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ బాగి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది, నేను చేసే ప్రతి పనికి కూడా అడ్డొస్తూనే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అమర్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఆరు డైరీని చదువుతూ ఉంటాడు. ఇక ఆ డైరీ అంతా కూడా చదువుతూ అమర్ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. తర్వాత అమర్ తనకేదో గుర్తొచ్చినట్టుగా కిందికి వస్తూ ఉంటాడు. ఇక అలా అమర్ కిందికి వచ్చిన తర్వాత మనోహరి మనోహరి అని చెప్పి ఇక తనని కోపంగా పిలుస్తూ ఉంటాడు. దాంతో ఇదేంటి అమర్ నన్ను ఇంత కోపంగా పిలుస్తున్నాడు అని చెప్పి మనోహరి అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ చేతిలో డైరీ ఉంటుంది. కొంపదీసి అమర్ డైరీ చదివేసి ఉంటాడా, అందుకే నన్ను ఇలా కోపంగా పిలుస్తున్నాడా అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక కిటికీలో నుండి ఇదంతా చూస్తున్న ఆరు అంటే ఆయన డైరీ చదివేశారనమాట. అమ్మయ్య, నువ్వు ఉన్నావు దేవుడా, మొత్తానికి నేను అనుకున్నది జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అమర్ వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు బాగి వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు. ఆరు చనిపోయింది కదా, ఇక ఈ విషయం ఎప్పటికీ నాకు తెలియదు, ఎవరు చెప్పరని అనుకున్నావా మనోహరి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో ఇక డౌట్ లేదు, అమర్కి నా గురించి మొత్తం కూడా తెలిసిపోయింది అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం చెప్పు అని అమర్ గట్టిగా మనోహరిని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఆరు నిన్ను కేవలం స్నేహితురాలుగా మాత్రమే అనుకోలేదు, నిన్ను తన కుటుంబంగా కూడా భావించింది. అటువంటి నువ్వు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి అమర్ నిలదీస్తూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. చెప్పు మనోహరి అడుగుతుంది నిన్నే, ఎందుకు ఈ విషయం నా దగ్గర దాచావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు అమర్, నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు ఇంకా అర్థం కాలేదా మనోహరి, నువ్వు ప్రేమించిన అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. మనోహరి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు అమర్, ఆరు నీ గురించి డైరీలో మొత్తం రాసింది, కానీ ఇప్పటి వరకు నేనే చదవలేదు. నువ్వు ప్రేమించిన అబ్బాయి గురించి కూడా ఆరు ఈ డైరీలో రాసింది. నువ్వు కాలేజీలో చదువుకునేటప్పుడు ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించావని ఆరు ఇందులో రాసింది, అది నిజమే కదా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, నువ్వు ఆ విషయం గురించి అడుగుతున్నావా అమర్ అని చెప్పి అంటూ ఉంటే ఇంకేదన్నా విషయం గురించి అనుకున్నావా మనోహరి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. లేదు అమర్, లేదు, నేను కూడా దాని గురించే అనుకున్నాను అని చెప్పి మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ డైరీలో ఇంకేదో విషయం ఉందన్నమాట అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకే మనోహరి ఆ డైరీని చూసి అంతలా టెన్షన్ పడిపోయింది. ఇప్పుడు ఆ విషయం కాదనేసరికి మనోహరి మొహంలో ఆనందం కనిపిస్తుందని చెప్పి బాగి ఇక మనోహరిని గమనిస్తూ ఉంటుంది. తర్వాత అమర్ అడుగుతుంది నిన్నే మనోహరి, ఎవరు ఆ అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఎందుకులే అమర్ ఆ విషయాల గురించి, అది ఎప్పుడో కాలేజ్లో చదువుకునేటప్పుడు, ప్రస్తుతం ఆ అబ్బాయికి పెళ్ళి కూడా జరిగిపోయింది అని మనోహరి అంటూ ఉంటుంది. ఒకవేళ నీ మనసులో ఇంకెవరైనా ఉంటే చెప్పు మనోహరి, ఆరు ఎప్పుడు కూడా నీ పెళ్లి చేయాలని అనుకునేది, ఇప్పటికైనా నీ మనసులో ఎవరైనా ఉంటే బయటపెట్టు, ఆ పెళ్లి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి, ప్రస్తుతం అయితే నా మనసులో ఎవరు లేరమర్, ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందు నీకే చెబుతాను అని అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న ఆరు, ఏమండి దాని మాటలు నమ్మకండి, అది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. రేపు పంతులు గారిని రమ్మని చెబుతాను, నీకు ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని చెబుతాను, నువ్వు కూడా ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా మిగిలిపోతావు, పెళ్లి చేసుకుంటే నీకు కూడా ఒక కుటుంబం ఉంటుంది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం అండి, మనోహరి గారు కూడా ఎన్ని రోజులని ఇలా పరాయి ఇంట్లో ఉంటారు, పైగా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, మీరు నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, వెంటనే పంతులు గారిని పిలిపించి ఒక మంచి సంబంధం చూస్తే
మనోహరి గారికి పెళ్లి జరిపించేయచ్చు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది.